బ్రేకింగ్ న్యూస్. తన రాజీనామా వెనక ఉన్న ఆవేదన గురించి ఢిల్లీ పెద్దలు ఆలోచన చేయలేదన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. తనపై విశ్వాసంతో 3 సార్లు టికెట్ ఇచ్చినందుకు బీజేపీకి ధన్యవాదాలు తెలిపారు. తనకు అవకాశం దక్కినప్పటి నుంచి గోషామహల్ ప్రజల కోసం, హిందుత్వ బలోపేతం కోసం, గోవుల రక్షణ కోసం కృషి చేసినట్లు తెలిపారు. లక్షల మంది బీజేపీ కార్యకర్తల గొంతును ఢిల్లీ పెద్దలు ముందుకు తీసుకువెళ్లలేకపోయినట్లు చెప్పారు. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా, గోవుల సంరక్షణ కోసం, హిందుత్వం బలోపేతం కోసం మరింత దూకుడుగా ముందుకు వెళతానని స్పష్టం చేశారు. ఏ పదవులు లేనప్పుడే దేశ ద్రోహులపై పోరాటం చేశానని, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా అదే పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. లెవెన్ ఇయర్స్ ముందు నేను భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా నేను భారతీయ జనతా పార్టీలో చేరినాను. భారతీయ జనతా పార్టీ అధికారులు నాపైన విశ్వాసం పెట్టుకొని గోషామహల్ నియోజకవర్గం నుంచి నాకు 3వ టికెట్ ఇచ్చినారు. 3వ గోషామహల్ ప్రజల ఆశీర్వాదం దొరికిన తర్వాత నేను 3వ ఎమ్మెల్యే అయినాను. కంటిన్యూగా నా గోషామహల్ ప్రజలు సేవ చేసుకుంటా, కంటిన్యూగా దేశం పట్ల, హిందూ సమాజం పట్ల, గోమాత గురించి, లవ్ జిహాద్ గురించి నేను పోరాడుతూనే ఉన్నాను. అందరు కూడా చూస్తున్నారు. కానీ ఇవాళ ల్యాక్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గొంతుకి, ఆ గొంతుని నేను ఢిల్లీ వరకు తీసుకొని వెళ్ళాలనుకున్నాను. కానీ నేను అక్కడ ఫెయిల్ అయిన అనుకున్నాను. ఎందుకో భారతీయ జనతా పార్టీ అధికారులు నేను రిజైన్ దేని గురించి ఇచ్చినాను, దీని ఇంకా రీజన్ ఏముంది, దానికి వాళ్ళు పరిశీలించలే అనుకుంటున్నాను. కానీ ఇవాళ నుంచి కంటిన్యూగా నా దేశానికి, నా భారతదేశానికి హిందూ రాష్ట్రంగా చేయాలని, గోమాతని రక్షించడానికి, లవ్ జిహాద్ కానీ అన్ని విధాలుగా ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా తయారు చేయడానికి 11 ఇయర్స్